ప్రస్తుతం గతంలో అయితే ఏదన్నా రంగంలో ఎదగాలంటే అప్పట్లో గాడ్ ఫాదర్లు ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. కానీ ప్రస్తుతం వస్తున్న సమాజంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజెంట్ ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పుట్టి యువకులే కాకుండా వృద్ధులు సైతం తమలో ఉన్న నటన కావచ్చు, తనలో ఉన్న కళలను బయటకు తెస్తూ 10 మందికి ఆదర్శంగా ఉంటూ ఆదాయంగా కూడా గణనీయమైన ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. గర్నిమిట్ట ప్రాంతంలోని నారావాండ్లపల్లి అందు జన్మించిన ఓ అమ్మాయి అంచెలంచెలుగా ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు, యూట్యూబ్ ద్వారా 4.5 లక్షల సబ్స్క్రైబర్లు, మొత్తం 10 లక్షల మంది సబ్స్క్రైబర్ల అభిమానాన్ని చూరగొని, అంతేకాకుండా గూగుల్లో జస్ట్ ERY అని కొడుతూనే మిగిలిన అక్షరాలు AMINI యామిని, ER యామిని అని చెప్పి తన ప్రస్థానం మొత్తం రీల్స్ కానీ షార్ట్స్ కానీ వస్తూ ఈరోజు మంచి స్థాయికి ఎదిగిన ER యామిని గారితో ప్రస్తుతం మన ముఖాముఖి కార్యక్రమం. నమస్తే యామిని గారు. మీరు ఈ విధంగా ఈ స్థాయికి ఎదుగుతారని చెప్పి మీరు అనుకున్నారా? ఈ స్థాయి అంటే ఎదుగుతాను అని నేను చెప్పలేదు, కానీ ప్రజల నుండి చాలా అభిమానాన్ని అయితే నేను పొందాను. అది కూడా చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ మంది వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నారు. అది నాకు చాలా గర్వంగా ఉంది. తప్పకుండా అండి. మాది చాలా చిన్న ఫ్యామిలీ. మా అమ్మ, మా డాడీ, మా నానమ్మ, నాకు 2 తమ్ముళ్ళు. నా పెద్ద తమ్ముడు ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు, నా చిన్న తమ్ముడు MBBS జాయిన్ అయ్యాడు, నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మేమంతా కూడా చాలా కలిసి చాలా సంతోషంగా ఉంటాం. మా డాడీ చిన్నప్పటి నుండి చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అంటే మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టం విలువ తెలుసు. అలా అని కష్టపడి అయితే మేము పెరగలేదు. మా డాడీ మమ్మల్ని అలా పెంచలేదు అని చెప్తే ఇంకా బాగుంటుంది. మా అందరి కష్టం కూడా ఆయన ఒకరే తీసుకొని మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బాగుండాలి అని చూసేవాళ్ళు అనమాట. మా అమ్మ కూడా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మంచి ఫుడ్ పెట్టందే పంపరు. ఇది మా కుటుంబం. విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? నా స్టడీస్ అంతా కూడా 10th క్లాస్ వరకు మదనపల్లిలో మాస్టర్ మైండ్స్ అనే స్కూల్లో జరిగింది. ఇంటర్, బీటెక్ మొత్తం తిరుపతిలో చేశాను. 2022లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే హైయర్ స్టడీస్కి ప్లాన్ చేస్తున్నాను. ఏదైనా ఏ కంపెనీలో జాబ్ చేశారు ఇంతకుముందు? యూనిటెక్ ఇంజనీర్స్ అని హార్డ్వేర్ కంపెనీ అనమాట. QC ఇంజనీర్గా చేశాను. నటన పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? నటన పైన ఆసక్తి అనేం లేదు. చిన్నప్పటి నుండి కూడా డాన్స్ అంటే బాగా ఇష్టం. టీవీలో కూడా ఎక్కువ మ్యూజిక్ ఛానలే చూసేదాన్ని. అలా చూసినప్పుడంతా కూడా ఇక్కడ నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకునేదాన్ని, అంతేగాని నటించాలి అనేసి అయితే ఎప్పుడు అనుకోలేదు. నేను అలా డాన్స్ చేసినప్పుడంతా మా మమ్మీ, మా డాడీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా అంటే అందరికీ చూపించేవాళ్ళం, మా అమ్మాయి ఇంత మంచిగా డాన్స్ చేస్తుంది అనేసి. అలా నాకు ఇంకా వాళ్ళు మెచ్చుకుంటే ఎవరికైనా సంతోషంగానే కదా ఉంటుంది. అలా నేను ఇంకొంచెం బాగా చేయాలి అని చేశాను. మీరు నటనలో కానీ డ్యాన్స్లో కానీ ఎక్కడన్నా శిక్షణ తీసుకున్నారా? నేను కూచిపూడి డాన్స్కి 4 years తీసుకున్నాను. మదనపల్లిలోని నాట్యకళా భారతి అనే ఇన్స్టిట్యూట్లో శరణ్ తిరువేడి అనే అతని దగ్గర నటన నేర్చుకున్నాను నేను. మీరు ప్రస్తుతం ఈ రంగంలో ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉంది? స్టార్ట్ అయ్యింది, అది ఇప్పుడు ఏమన్నా ఈ స్థాయికి ఎదిగిందా? ప్రత్యేక కారణం అంటూ ఏం లేదు. నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 months నేను ఇంట్లోనే ఉన్నాను బీటెక్కి మధ్యలో. అప్పుడు మా ఇంట్లో వాళ్ళ దగ్గర వీడియోస్ తీయించుకునేదాన్ని నేను, కానీ ఎక్కడ పోస్ట్ చేసేదాన్ని కాదు. అలా ఒక 2-3 years నేను వీడియోస్ చేసుకుంటూ ఉన్న తర్వాత నా తమ్ముళ్ళు చెప్పారు, ఎందుకు అలానే పెట్టుకుంటావు, టాలెంట్ని బయట చూపించు అన్నప్పుడు మా డాడీని అడిగాను నేను, డాడీ ఇలా యూట్యూబ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, సరే నాన్న చెయ్యి అనేసి అన్నారు. అలా
ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. మీరు ఈ రంగంలో ఇంత సక్సెస్ అవుతారు అనుకున్నారా స్టార్ట్ అయినప్పుడు? సక్సెస్ అనే పదం గురించి నేను చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నేను ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. కానీ నా ప్రేక్షకుల నుండి చాలా ప్రేమనైతే నేను పొందాను. దానికైతే నేను ఎప్పుడూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. మీరు ఎప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు? అంటే యూట్యూబ్ మీరు స్టార్ట్ చేసి 2021 20 2021. అంటే కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు. అప్పుడేమన్నా మీకు ఈ ఆలోచన వచ్చిందా? అంటే ఖాళీగా ఉండే టైంలో ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందా ఆ టైం ఏమన్నా? అలా అని ఏం లేదు. నార్మల్గా వీడియోస్ చేసుకునేదాన్ని. అంటే పోస్ట్ చేయాలన్న ఆలోచన అయితే కరోనా వల్ల అయితే రాలేదు. తర్వాత ఆ టైంలో తీసుకున్న వీడియోస్ తర్వాత నాకు యూజ్ అయ్యాయి. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ సక్సెస్ ఇంతవరకు రాగలిగారు? ఇన్ని సంవత్సరాలు కష్టపడితే అని ఏమీ లేదు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండడం వల్ల ఈరోజు ఇలా ఉన్నాం కదా అనేసి కష్టపడడం మానేయకూడదు. ఎప్పటికీ కష్టపడుతూనే ఉండాలి. ఇంకా చాలా పై స్థాయికి ఎదగాలనేసి నా కోరిక. ఇప్పుడు యూట్యూబ్లో ఆదాయం ఏ విధంగా ఉంటుంది? అంటే ఐ మీన్ లైక్స్ మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే సబ్స్క్రైబ్ మీద ఆధారపడి ఉంటుందా, ఎలా ఉంటుంది? యూట్యూబ్ ఆదాయం అనేది కాన్స్టెంట్గా అయితే ఉండదు. మనం పెట్టే వీడియోస్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేసుకొని ఎక్కువ మంది చూసారు అంటే కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. లేదు మనం తక్కువ వీడియోస్ పోస్ట్ చేసాము అంటే తక్కువ వస్తుంది. బేసిక్గా ఏంటంటే యూట్యూబ్ అనేది ప్రైమరీ థింగ్ కాదనమాట. మాకు ఇది జస్ట్ నా హ్యాపీనెస్ కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే యూట్యూబ్ చేస్తున్నాము. సో ఆదాయం అనేది మ్యాటర్ కాదు. మీరు తీసిన వీడియోలలో ఏ వీడియోకు ఎక్కువ లైక్స్ వచ్చింది? మేము మా పొలాల్లో సరదాగా చేసిన వీడియోలే ఎక్కువ చూసారనమాట. అంటే ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కదా. ప్లాన్ చేసి పర్టికులర్గా ఇదే ఉండాలి అని చేయకుండా డైలీ లైఫ్లో జరిగేదాన్ని ఇంకొంచెం హ్యాపీగా చూపించినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు దానికైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో ఏదైనా గుర్తుందా? ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో కూడా మా ఫార్మింగ్ వీడియోని అనమాట. సాధారణంగా కొత్త యూట్యూబర్స్కు మీరు ఇచ్చే సలహా, ఎలాంటి కంటెంట్ పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి, వాళ్ళకి ఆదాయం ఉండేదానికి అవకాశం ఉంది? కొత్త వాళ్ళకి సలహా అంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏ మోటివ్ అయితే ఉంటుందో దాంతోనే ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవ్వాలి. ఏదో ఒక దారి దొరికింది కదా అని చెప్పేసి ఇలా వెళ్ళాల్సిన దాన్ని మనం ఇలా వెళ్ళి తీసుకున్నామంటే అది కరెక్ట్ కాదు. ఏం చేసుకున్నా కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకు ఏదైతే మనం రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో దానిపైనే ఫోకస్ చేసి నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టే వీడియోస్ అనేటివి కూడా ఉండాలి. వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని ఎప్పటికీ చేయకూడదు. మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో దాన్ని మాత్రమే చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. మీరు తీసిన షార్ట్ ఫిలిం నాకు తెలిసి 4,54,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే 4,25,000 మంది మీ వనవాసాన్ని చూశారు. దానిపైన మీ సంతృప్తి ఎలా ఉంది? సంతృప్తి అంటే వ్యూస్, లైక్స్ అవంతా ఏమో నాకు తెలియదు. కానీ మా ఓన్ బ్యానర్లో ఫస్ట్ టైం చేసాము. మా డాడీనే ప్రొడ్యూస్ చేశారు. అది నాకు హ్యాపీ అనమాట. చాలా కష్టపడ్డాము. ఇది ఎలా ఉంటుంది అనేది అయితే చాలా తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ చేస్తే ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. సో హ్యాపీ. అందులో సీత పాత్ర క్యారెక్టర్ మీరు చేశారు, చాలా చక్కగా చేశారు. దీనిపైన మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎలా మీకు ప్రశంసలు అందాయి? సీతకి న్యాయం చేసావన్నారు. నాకు కూడా అనిపించింది నేనేం పెద్ద కష్టపడలేదు కదా, నా నార్మల్ లైఫ్లో ఎలా అంటానో అలానే కదా అని అనిపించింది. కానీ యామిని కంటే కూడా సీతగానే ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు. ప్రేక్షకులు యామిని కంటే సీతగానే ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు.
సో దీనికి ఎప్పుడు నేను హ్యాపీగానే ఫీల్ అవ్వాలి, అవుతుంటాను. ఇందులో నాన్నగారి పాత్రగా మీ నాన్నగారే నటించారు. సాధారణంగా వేరే వాళ్ళు నటించడం అప్పుడు మనం చేయడం ఒక విధంగా ఉంటుంది. నాన్నగారే మీ నాన్నగారుగా నటించేటప్పుడు ఆ ఫీలింగ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. కానీ నేనే అడిగాను, డాడీ ఇలా పాత్ర ఉంది, దానికి నువ్వే చేస్తే బాగుంటుంది అంటే, నేనా అనేసి అన్నారు. చేయి డాడీ బాగుంటుంది అంటే చేశారు. కానీ యాక్ట్ చేయాలంటే చాలా కష్టం కదా. అంటే అది భయం అని కాదు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ముందు మనం యాక్ట్ చేయాలంటే కష్టం. కానీ ఆ ఫీల్ అనేది అయితే చాలా బాగుంది. వనవాసం ద్వారా ఇలా మా డాడీతో నేను కలిసి చేశాను అనేది నాకు ఈ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట, ఒక మంచి మెమరీ లాగా. వనవాసం తరువాత బుల్లితెరలో కానీ వెండితెరలో కానీ ఏదైనా అవకాశాలు వచ్చాయా? అవకాశాలు అంటే వచ్చాయి, చాలా వచ్చాయి. అయితే అప్పటికి ఇంకా నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు. సో దానివల్ల కొన్ని అలా అలా వదులుకున్నాము. ఇంకా మన బిత్తిరి సత్య గారు అయితే మాకు చాలా బాగా క్లోజ్ అయ్యారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. మా వనవాసంకి కూడా ఆయన వచ్చి రిలీజ్ చేశారు. సో ఇది అన్నమాట. యాక్చువల్గా యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు సినిమాల్లో నటించి సినిమాల్లో గుర్తింపు వచ్చి ఇప్పుడు నటిస్తున్నారు. భవిష్యత్తులో ఒక మంచి డైరెక్టర్ కానీ ఒక మంచి హీరో కానీ ఒక మంచి పాత్ర కానీ మీకు గన రెఫర్ చేయగలిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది? కుటుంబ ప్రేక్షకులందరూ ఆదరించేలాంటి పాత్ర వస్తే ఖచ్చితంగా చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు అలాంటి పాత్ర చేయించడానికి. లేదు ఏదో ఒకటి అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎలాంటి చేయాలని మీరు అనుకుంటున్నారు? ఒకప్పుడు సౌందర్య, సావిత్రి వీళ్ళు ఉండేవాళ్ళు కదా. సో సౌందర్య గారిని చూసినప్పుడల్లా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, ఇప్పట్లో ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో సౌందర్య గారు చేసినటువంటి పాత్రలు ఎలాంటివి వచ్చినా కూడా నేను చేస్తాను. మీ అభిమాని నటి ఎవరు? ఆబ్వియస్లీ సౌందర్య గారు. ఇప్పుడున్న తారల్లో ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎవరు అని చెప్తారు? ఇప్పుడున్న వాళ్ళు అంటే పర్టికులర్గా ఒక్కరు అని ఏం లేదు. ఏ పాత్రకి ఎవరు న్యాయం చేస్తే అందులో వాళ్ళు నచ్చుతారు అంతే. మీరు ఎలాంటి పాటను రీల్స్ కోసం ఎంచుకుంటారు? రీల్స్ కోసం అంటే ట్రెండింగ్లో ఉన్నవి కాకుండా కొంచెం ఓల్డ్ సాంగ్స్, కొంచెం మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్స్ని తీసుకుంటాను నేను. చేసేటప్పుడు నాకు నచ్చాలి, చూసేటప్పుడు వాళ్ళకి నచ్చాలి. రీచ్ ఎంత ఉంది అనేది మ్యాటర్ కాదు. చూసేటప్పుడు నేను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉండే సాంగ్స్ నేను తీసుకుంటాను. ప్రియమైన నాకు క్షమించు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నిన్ను. నీకు ఇష్టమైన ఇష్టాలన్నీ నీ దగ్గర నుంచి లాగేసుకుంటున్నాను. క్షమించు. వాళ్ళు బాధపడకూడదు, వీళ్ళు బాధపడకూడదు అంటూ నిన్నెంత బాధ పెడుతున్నాను కదా. క్షమించు. చాలా గాయాలే చేస్తున్నాను, కనీసం పాత గాయం నయమైందా అని కూడా చూడటం లేదు. క్షమించు. చేను చాటుకొస్తే కలుసుకుంటాలే, ఈ అందగాడి ఆశలని తెలుసుకుంటాలే. ఓ నీ వేసిన దీపావళి వచ్చెను మా ఇంటి. అంటే మీకు ఆత్మ సంతృప్తి కలిగించే పాటలు ఎక్కువగా ఇస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు లీవ్స్ చేసేటప్పుడు మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు? మీ ఫ్యామిలీ మెంబర్సా? ఎవరన్నా ఉన్నారా? లేదు, మా ఫ్యామిలీ మెంబర్సే. నా తమ్ముడు, మా మమ్మీ, నా చిన్న తమ్ముడు, అప్పుడప్పుడు మా నానమ్మ కూడా వీడియో తీశారు. సో మా ఫ్యామిలీ వాళ్ళే మొత్తం అన్నమాట. ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు. 100 మంది చేస్తే ఒక 20 మందో 15 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన ఏంటంటే పనికిరాని వీడియోలు అన్నీ వస్తున్నాయి. ఈ పని ఒక నిజంగా కష్టపడి వాళ్ళకి లైక్స్ రాని వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? సలహా సూచనలు ఏమన్నా ఇవ్వగలరా? అంటే డిసప్పాయింట్ అవ్వకూడదు.
స్టార్టింగ్లో ఎవ్వరికి కూడా రాదనమాట. చేస్తూ ఉంటేనే వస్తుంది. సో మీరు చేసే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టెప్ నుండే వచ్చింటారు. కాబట్టి మీరు ఒక 10 స్టెప్స్ వేసి అయ్యో నేను సక్సెస్ అవ్వలేదు కదా అని డల్ అయిపోయి ఆపేస్తే అది కరెక్ట్ వే కాదు. సో వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎవ్వరు ఎలా ఉన్నా కూడా బయట నుండి మనకి ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. సో ఇదొక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సింది ఏంటి, ఎంతవరకు చేస్తున్నాం, ఎంత రీచ్ అవ్వాలి అనేది ఆలోచించుకొని చేసుకోండి. ఒక రీల్ మీరు మొదట్లో ఫస్ట్ రీల్ స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఎన్ని రోజులకు జనాలకు రీచ్ అయింది, ఎన్ని రోజుల తర్వాత మీకు అనుకున్న లైక్స్ వచ్చాయి? యూట్యూబ్ వచ్చి జనవరిలో స్టార్ట్ చేశాను నేను, జనవరి 2021, 2021 జనవరి. ఇన్స్టాగ్రామ్ వచ్చి ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. అంటే అప్పటికే నాకు యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 3 to 4 months అలా జరుగుతూ ఉంది. ఒక 10-15K వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇన్స్టాగ్రామ్ నాకు పబ్లిష్ చేసుకోవడానికి బాగా యూస్ అయింది. అంటే ఇప్పుడు యూత్ అంతా కూడా ఇన్స్టాగ్రామే చూస్తారు కదా యూట్యూబ్ కంటే. సో అలా నాకు 1 monthకే 1 lakh మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చారు. అది నాకు బాగా అనిపించింది. మంచి సాంగ్స్ అంతా కూడా వచ్చాయి. అప్పుడప్పుడే బుల్లెట్ బండి సాంగ్ వచ్చింది. ఒక చిన్న రీల్ చేశాను, ఎక్కువ వ్యూస్ వెళ్ళాయి యూట్యూబ్లోనే. అదే సాంగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీచ్ వచ్చి మంచి ఫాలోవర్స్ అలా గెయిన్ అయ్యారనమాట. సో ట్రెడిషనల్ అనేసి ఒక ముద్ర అనేది వచ్చింది దాంతో నాకు. ఇప్పుడు మీరు వీడియో చేయడానికి 90 సెకండ్లు మీకు టైం ఉంటుంది. ఆ వీడియో చేయడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? అంటే టైం ఎంత తీసుకుంటుంది? నాకు తెలిసి ఒక సింగిల్ 2 lines అనుకోండి, సింగిల్ టేక్లో అయిపోతుంది. లేదు ఒక చరణం మొత్తం చేయాలి, అది కూడా కట్స్ చేయాలి అంటే ఒక 10 to 15 minutes పడుతుంది. చేసుకున్న తర్వాత ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకోవడం. మీరు ముందు అనుకునేసి దాని గురించి ఆలోచిస్తూ ఉండి ఒకసారిగా షార్ట్ అన్న తర్వాత 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ముందుగా అనుకోవడం అంటూ ఏం లేదు, ఏదైనా కానీ అప్పటికప్పుడే. మీరు యూట్యూబ్లో మీకు వచ్చిన అవార్డు రివార్డ్స్ గురించి ఏదైనా కొద్దిగా చెప్తారా? నేను చిన్నప్పటి నుండి బయట చాలా అవార్డ్స్ తీసుకున్నాను డాన్స్కి అలా. కానీ యూట్యూబ్ నుండి నాకు సిల్వర్ బటన్ రావడం అనేది విశేషం. అది కూడా నాకు యూట్యూబ్ పెట్టిన 1 yearకే వచ్చింది. సో అది చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను. ఈఆర్ యామిని 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ బటన్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకు మీకు ఈ సిల్వర్ బటన్ ఎలిజిబుల్ అయ్యారు? 1 yearకి వచ్చింది. కేవలం 1 yearలోనే 1 lakh సబ్స్క్రైబర్ మీరు చూరగొన్నారు, వారి అభిమానాన్ని చూరగొన్నారన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏ క్లబ్స్ గురించి కొద్దిగా చెప్తారా? ఏ బటన్స్ గురించి? 1 lakh తర్వాత 1 lakh సబ్స్క్రైబర్స్కి సిల్వర్ బటన్ వచ్చింది. 10 lakh సబ్స్క్రైబర్స్కి గోల్డ్ వస్తుంది. సో సిల్వర్ బటన్ రావడం అనేది అదృష్టం. సో అలాంటిది గోల్డ్ బటన్ వచ్చిందంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. గోల్డ్ బటన్ తర్వాత ఎన్ని లక్షలు రావాలి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎగ్జాక్ట్గా అంటే తెలీదు. డైమండ్ అయితే వస్తుంది, కాకపోతే ఇంకా చాలా రావాలి. నాకు తెలిసినంత వరకు 100 లక్షలు 10 million వస్తే డైమండ్ అని విన్నాను. మేము మా మార్క్ టీవీ తరఫున మీరు డైమండ్ బటన్ గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది,
ఇంజనీర్ తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ నటనా రంగం కాకపోతే ఆ రంగంలో ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? బీటెక్ మెకానికల్ కంప్లీట్ అయింది, ఎంఎస్కి ప్లాన్ చేస్తున్నాను. లేదు మంచి జాబ్ చేసుకుంటూ సెటిల్ అవ్వాలనుకున్నా ఓకే, ఏదర్ ఎంఎస్ కానీ లేదా మంచి జాబ్ కానీ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ ఫాదరు అమ్మాయి కానీ చదువుకుంటే యూఎస్ వరకు పంపించడానికి నేను సిద్ధం అంటున్నారు. మీకు అలా వెళ్ళాలనుందా? నటన రంగంలో కొనసాగాలని అనుకుంటున్నారు? అంటే రెండు ఈక్వల్ కాదు కదా, ఎడ్యుకేషన్ అనేది మెయిన్, నటన అనేది సెకండరీ. అంటే చెప్పాను కదా, ఇది లైఫ్ కోసం, ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో రెండు ఉండాలి. ఏ దారిలో అయితే నేను ముందుకు వెళ్ళొచ్చు అని అనిపిస్తుందో ఆ దారిని అయితే నేను ఎంచుకుంటాను. ఎగ్జాక్ట్గా ఇది అని అయితే ఏమనుకోలేదు. మీరు ఇంతకుముందు డాన్స్లో శిక్షణ తీసుకున్నాము అన్నారు. అదేవిధంగా యూట్యూబ్లో కాలేజీకి వెళ్ళకముందు జనాలు మీ తోటి విద్యార్థుల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు యూట్యూబ్ చేసిన తర్వాత ఇంతమంది అభిమానం చూరుకున్న తర్వాత మీరు మళ్ళీ కాలేజీకి వెళ్తే మీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండేది? ఇక్కడ ఫ్రెండ్స్ అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను మెకానికల్ ఇంజనీర్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గర్ల్స్ ఉండరు. మా క్లాస్లో 65 మెంబర్స్ బాయ్స్లో నేను ఒక్కదాన్నే గర్ల్. ఎవ్వరు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు, చాలా భయం అన్నమాట. అలాంటిది నేను ఇది పెట్టిన తర్వాత కొంతమంది ధైర్యం చేసి వచ్చి చాలా బాగున్నాయి మీ వీడియోస్ అని చెప్పేవాళ్ళు. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా, మా జూనియర్స్ అంతా కూడా ఓ మీరే కదా యూట్యూబ్లో ఉన్నది, మీరే కదా యూట్యూబ్లో ఉన్నది అని గుర్తుపట్టారు. చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది మా కాలేజ్ తరపున నాకు. మామూలుగా మీరు లైవ్లో మాట్లాడేటప్పుడు కొంతమంది మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడుతుంటారు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? కొన్ని కామెంట్స్ కొంచెం నెగిటివ్గా ఉంటాయి కదా, అప్పుడు ఆ కామెంట్స్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఈ కామెంట్స్ ఏ విధంగా? ఒక సోషల్ మీడియాలో ఉన్న తర్వాత పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో వీళ్ళు మనల్ని పొగిడారు కదా అని చెప్పేసి ఆనందపడిపోకూడదు, వీళ్ళు మనల్ని నెగిటివ్ కామెంట్ చేశారు కదా అని చెప్పి కూడా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఎలా చేస్తున్నాము, దానికి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి నెగిటివ్ రాకుండా ఉంటే చాలు. కాబట్టి నెగిటివ్ వాటిని నేను తీసుకోను, పాజిటివ్ వాటిలో కూడా కొన్ని తీసుకుంటాను. అంటే ఒక రోజుకి అట్లీస్ట్ ఒక్క కామెంట్ అయినా నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇవాళ నేను ఇది పెట్టినందుకు అమ్మయ్య ఒక్కరైనా హ్యాపీగా తీసుకున్నారు కదా అనే ఫీల్ ఒకటి ఉంటుంది. దానివల్ల అంటే చాలామంది చెప్పారు, మీ వీడియోస్ చూడడం వల్ల హెల్త్, మా అమ్మగారి హెల్త్ కూడా క్యూర్ అవుతోంది అని చెప్పి మా డాడీతో వచ్చి చెప్పారు. మా డాడీని కూడా చాలామంది ఇలాంటి అమ్మాయి మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. సో ఇలాంటివి విన్నప్పుడు నెగిటివ్ని అసలు కేర్ కూడా చేయను నేను. ఓకే అండి, చివరిగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? నటనా రంగాన్ని ఏ విధంగా తీసుకుంటారు? విద్యారంగాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఆల్రెడీ నా స్టడీస్ అయితే గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఫ్యూచర్లో నేను ఏం చేసినా కూడా అట్లా ఎదర్ నేను జాబ్ చేసినా, లేదా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా, లేదా యాక్టింగ్ చేసినా, లేదా మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏ దాంట్లో అయితే నేను ఉంటానో దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలనేదే నా కోరిక. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, యాక్ట్ చేసేటప్పుడు ఒక మంచి యాక్టర్ అనిపించుకోవాలి, జాబ్ చేసేటప్పుడు ఒక మంచి ఎంప్లాయీ అనిపించుకోవాలి, అలానే చదువుకునేటప్పుడు ఒక మంచి స్టూడెంట్ అనిపించుకోవాలి. మంచి మార్క్స్ అని కాదు, మంచి స్టూడెంట్. అలానే మ్యారేజ్ చేసుకుంటే ఒక మంచి వైఫ్, మంచి మదర్ అలా అవ్వాలి. ఎవరికైనా కూడా లైఫ్లో ఏం చేస్తున్నా కూడా వాళ్ళు చేసే దాంట్లో ది బెస్ట్ ఇవ్వగలిగితే అదే ఆ లైఫ్కి అర్థం ఉంటుంది. సో నేనైతే అలానే ఉందాం అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మీకు ఫస్ట్ మంత్ ఎంతో కొంత రెమ్యూనరేషన్ వచ్చి ఉంటుంది కదా, దీనివల్ల ఫస్ట్ మంత్ ఎంత తీసుకున్నారో అప్పుడు మీరు ఆనందం ఎలా, మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ అయితే లైఫ్లో గుర్తుందా? ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ ఎంత వచ్చింది ఎంతన్నా కానీ అమౌంట్ ఎంత వచ్చింది? ఎంత అనేది కాదు కానీ ఎంత వచ్చినా కూడా ఫస్ట్ ఇన్కమ్ అది కూడా నేను చదువుతున్నప్పుడు వచ్చిన ఇన్కమ్ కాబట్టి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అది నేను మా పేరెంట్స్కే ఇచ్చాను ఫస్ట్. అది ఎంత అండి? అది ఎంత అంటే అలా చెప్పలేం కదా. హైయెస్ట్ ఎంత మీరు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఏదో ఒక మంత్ హైయెస్ట్ వచ్చింది కదా, అది ఎంత తీసుకున్నారు? హైయెస్ట్ అని కూడా చెప్పలేం కదా. ఓకే అండి. ఐ మీన్ తెలివిగా ఆదాయం వరకు వచ్చే వరకు మీరు అన్నీ ఇది చేస్తున్నారు. ఎనీహౌ మీరు ఎంచుకున్న రంగంలో మీరు అభివృద్ధిలోకి రావాలని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులకు, తద్వారా మన జిల్లాకు, తద్వారా మన రాష్ట్రాలకు మంచి పేరు మీరు తీసుకొస్తారని ఆశిస్తూ మా మార్క్ టీవీ తరఫున మీకు మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి. నన్ను గుర్తించి నా కోసం ఇక్కడి వరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మార్క్ టీవీకి నా కృతజ్ఞతలు. నన్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.